గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, విశాలమైన ఇసుక తెన్నులు, గంభీరమైన సముద్రం, గలగలపారే కాలువలు, కల్మషం లేని మనుషులు, ఆప్యాయతలు, అనుబంధాలు, ఇవన్నీ చూస్తుంటే మీకేం గుర్తొస్తుందండి? హాయ్, కోనసీమ అండి, గోదావరి అండి బాబు. ఈ ఓల్ గోదావరి మధ్యలో ఓ సామ్రాజ్యం అండి. రాజుల నాటి కథ కాదండి, రాజు కథ, లక్ష్మీపతి రాజు కథ. రిటైర్ ఆర్మీ కల్నల్. గోదావరి మధ్యలో 100 ఎకరాల తోటలో ఉన్న తాతల నాటి మండువైంటిని తనకి నచ్చినట్టు ఫామ్ హౌస్ గా మలుచుకున్నాడు. ఈయనకి 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు, అంతా కలిసే ఉంటారు. అందరికి ఈయన ఏరు కోరి ఎతికి మరీ పెళ్లిళ్ళు చేశాడు. పెద్ద తమ్ముడు వెంకటరామరాజు, భార్య సంజ, ఒక్కతే కూతురు ప్రియ, మొన్నే పెళ్లి సెటిల్ అయింది. చిన్న తమ్ముడు దొరబాబు, భార్య రాధిక, వీళ్ళకొక్కడే కొడుకు శ్రీకాంత్. ఈయన్ని ఐఐటి చదివించాలన్నది లక్ష్మీపతి కోరిక. ఇక చెల్లెలు దీపు, భర్త ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తున్నాడు. 2 పిల్లలు, బంటి, యాపిలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే లక్ష్మీపతిరాజ్ది చాలా హ్యాపీ ఫ్యామిలీ. అంతా హ్యాపీనే కదా, ఇంకేటనుకుంటున్నారా? రాజన్నాకి ఎవరాని ఉంటుంది, మరి ఆమెకు పెళ్లి చెయ్యాలి, అందుకు తగిన వరుడు కావాలి కదండి. ఆ వరుని ఎత్తడానికి ఓ మంత్రి కూడా ఉన్నాడండి, బదిల్స్ భాస్కరం. అందరికంటే చిన్నోడు, పెళ్లికి మాత్రం పెద్దోడు. ఎవరో చెప్పు. చిట్కిని వేలు కాదు, నేను. పెళ్లికి పెద్దని నేనే, కానీ ఆ లక్ష్మీపతి కూతురంటే ప్రాణం. ఎన్ని సంబంధాలు తెచ్చినా వాడికి నచ్చవు. నువ్వు వాడికి నచ్చవురా. వై నాట్ అంకుల్? చూడటానికి బానే ఉంటాను, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, న్యూజిలాండ్ లో బానే సంపాదించాను. ఇంకేం కావాలి? ఏం చేస్తున్నావురా నువ్వు? న్యూజిలాండ్ లో జాబ్. ఇప్పుడు ఏం చేస్తున్నావురా నువ్వు? 2 years ఆఫ్ తీసుకున్నాను. ఈ ఒక్క విషయం చాలరా ఆ లక్ష్మీపతి నేను రిజెక్ట్ చేయడానికి. మీరే ఏదో ఒకటి చేసి కావ్యతో నా పెళ్లి ఫిక్స్ చేయాలి అంకుల్. నీకు పెళ్ళే కదా కావాలి, పద. వావ్, బ్యూటిఫుల్ అంకుల్. లక్ష్మీపతికి చాలా మంచి టేస్ట్ ఉన్నట్టుంది. ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లకి నెట్ కట్టుకొని పడుకుంటే ఆహా సూపర్ గా ఉంటుంది అంకుల్. ఈ నదిలో ఒక కయాక్ లాంటి బోట్ లో బోటింగ్ వెళ్తే వా సూపర్ గా ఉంటది. ఎక్కువగా ఆశలు పెట్టుకోకు, తర్వాత డిసప్పాయింట్ అవుతావు. ముందే చెప్తున్నాను. అదేంటి అంకుల్, ఏదో ఒకటి చేసి మీరే ఎలా అయినా సెట్ చేయాలి. ఒరేయ్, ఇంట్లో ఎవరు లేనట్టుంది, చూసొస్తాను. కూర్చో, ఎక్కువ వాక్కో. ఇప్పుడు ఎలా వచ్చింది? ఓడుస్తావేంటి మరి? రేయ్, ఏమిట్రా నువ్వు ఇక్కడ? ఇంట్లో వాళ్ళు గుడికి వెళ్ళారు, ఇటు దోశలు మాట్లాడా. నిన్ను వారం రోజులు తోట పని చేయమన్నాను. ఈలోగా దోశలేడు నేర్చుకున్నాక వంటింట్లో అడుగు పెట్టమన్నాను. అవునా? అవుట్. రేయ్, నువ్వురా, రా చెప్తాను. రారా. నేను ఆయిల్ తక్కువ వేసానుగా, దోశలు మార్చానా? ఒరేయ్, వీడు ప్రశాంత్ అని మన సుబ్బరాజు గారు లేరు, ఆయన మనవడు. న్యూజిలాండ్ లో మార్కెటింగ్ అనలిస్ట్. ఓ హాయ్ సార్. హలో. మొన్నే ఇండియా వచ్చాడు. ఏంటి ఎంత పొద్దున్నే? యాక్చువల్ గా అంకుల్, నా ఫ్రెండ్స్ అందరు నన్ను టీస్ చేస్తూ ఉంటారు. నేను చేసుకోపోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలని. నేను న్యూజిలాండ్ లో ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ మాత్రమే దొరికేది. నేను వితౌట్ ఆయిల్ దోశలు వేసేవాడిని. సో దోశల స్పెషలిస్ట్ అన్నమాట. మరి మా కుక్కి ఆ మెథడ్స్ నేర్పించచ్చు కదా ప్రశాంత్? ఏం మెథడ్స్ అండి? అయ్యో, అబ్బా ఇదేం రావట్లేదు. అవసరం నీకు ఇది? ఛా,
చీర్స్. రే నువ్వు నిజంగా కేసులు గెలుస్తుంటావురా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అయినా ఎక్కడ దొరుకుతుంటారా నీకు ఇలా టిక్కెట్లు? అంటే అదే పొద్దున్న తీసుకొచ్చావుగా పెళ్లి కొడుకుని. వాడి గురించి తెలిస్తే నువ్వు ఇలా అనవరా? వాడికి పెళ్ళి ఒక ప్లెజర్ రా, రెస్పాన్సిబిలిటీ కాదు. ఆడు మనకు సూట్ అవడం. ప్రతి సంబంధాన్ని ఏదో ఒక చెత్త సిల్లీ రీజన్తో రిజెక్ట్ చేయడం నీకు బాగా అలవాటైపోయిందిరా. ఇప్పటికి 19 సంబంధాలు తెచ్చాను. అన్నీ చేత్తవే. పోరా, నీ కూతురికి నేను అసలు పెళ్లి సంబంధాలు తీసుకురానురా. నీ కూతురి పెళ్లి విషయంలో నాకున్న టెన్షన్ కూడా లేదేంట్రా నీకు? యూజ్లెస్ ఫెలో. డాడీ ఈ రెండిట్లో ఏమో తీసుకోను. గ్రీన్ ఫ్రాక్ వేసుకున్నా, ఎల్లో ఫ్రాక్ వేసుకున్నా. డాడీ నేను భరతనాట్యం నేర్చుకోనా లేకపోతే కథక్? ఏ కాలేజ్ కి అప్లై చేయమంటారు? రేయ్ రేయ్, ఎందుకురా టెన్షన్ ఫీల్ అవుతావు? నువ్వు అనుకున్నట్టే నీకు పెర్ఫెక్ట్ అల్లుడు దొరుకుతాడు రా. నేను చెప్తున్నానుగా, డోంట్ వరీ. చీర్స్ ఫర్ ద బెస్ట్ అల్లుడు. చిన్ను హే, విండోలో చూడు. ఏముంది? చూడు చూడు, సర్ప్రైజ్. ఒకసారి లేచి చూడు, చూస్తే నీకే అర్థం అవుతుంది. చూసావా? ఏం లేదే. చెప్పాను కదా సర్ప్రైజ్ అని. పిచ్చి చంపేస్తాను. ఇప్పుడు నిద్రమత వదిలిందా? అలాగే వెళ్ళి ఫ్రెష్ అవ్వు. లవ్ యూ రా. నేను కూడా. గుమ్మడికాయ కావాలా? సరే, ఓ 2 కిలోలు ఇవ్వండి. ఓకే సార్. అది ఈవినింగ్ 6 కి. కార్తిక్ 1 minute, ఎవరో వచ్చినట్టున్నారు. ఓకే, అయినా ఇంత పొద్దునే ఎవరు వచ్చి ఉంటారు? ఏమో, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. హాయ్. గుమ్మడికాయ. బట్ మై స్వీట్ పంకిన్. కమ్. దీని అర్థం ఏంటి? దేవుడి పాటలు అంటే ఇష్టం గాని దేవుడు అంటే నమ్మకం లేదు. పాటల అర్థం తెలియదు గాని తెగ ఎంజాయ్ చేస్తావు. నమ్మకం వేరు, టేస్ట్ వేరు. ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్ని. ఏంటి? ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్ అయిపోయాను. అలా అరిస్తే పేషెంట్ అనుకుంటారు. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? హే, ఇంటి నుంచి. హలో, డాక్టర్ కావ్య హియర్. కావ్య, నీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటి? ప్రియా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారే. వావ్, ప్రియకి ఫోన్ ఇవ్వు. అది ఇప్పుడు చదువుకుంటోందే, నీతో మాట్లాడు. ఓకే ఓకే, దాంతో నేను మాట్లాడతానులే. ఎంగేజ్మెంట్ ఎప్పుడు? 18th మార్నింగ్ 10 o'clock కే. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసాయి. ఓకే సరే, నేను వచ్చేస్తాను. ఓకే బాయ్. హే కార్తిక్, డబుల్ ధమాకా. మా కజిన్ ప్రియా అని చెప్పానే, దాని ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఏమైంది అనున్నావు? మన విషయం మీ నాన్నకి చెప్తానని 1 year నుంచి చెప్తున్నావు. నీ ఇంటర్న్షిప్ కూడా అయిపోయి నువ్వు ఊరు వెళ్ళిపోతున్నావు. మన పెళ్లి విషయం ఏంటి? చెప్పాలి కార్తిక్, అదే ఆలోచిస్తున్నాను. ఎలా? ఒకవేళ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోకపోతే? కావ్య, మీ నాన్న గురించి ఎక్కువ వర్రీ కావద్దు. ఏమైనా అటు ఇటుగా ఉంటే మనం లేచిపోదాంలే.
మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మీపతి గారు. మాకు కూడా ప్రియా చదువు కంప్లీట్ కాకపోయినా అబ్బాయి అందరికీ నచ్చడం వల్ల నేను సరే అన్నాను. మంచిది, వస్తామండి. మళ్ళీ కలుద్దామండి. ఇది వాళ్ళకి బాగా నచ్చేసింది. మొదటిసారి తిరుపతిలో చూసినప్పుడే అనుకున్నాను వీళ్ళు మన సంబంధం వదులుకోరని. 2 నెలల్లో పెళ్లి చేసేయాలన్నారు. ఎంత టెన్షన్ ఫీల్ అయినో తెలుసా? అవును మరి. బావగారు ఒప్పుకుంటారో లేదో అని. నేను కూడా చాలా భయపడ్డాను. చిన్నపిల్లకి అప్పుడే పెళ్ళేంట్రా అని అన్నయ్య అంటాడేమో అని. కానీ అందరికన్నా అన్నయ్యకే వాళ్ళు బాగా నచ్చేశారా. అవును, చాలా మంచి సంబంధం. యూకేలో వాళ్ళకి 3 విల్లాస్ కూడా ఉన్నాయట. ఒక్కడే అబ్బాయి, అన్నింటికి మించి అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్ కాదు. అమ్మగారండి, మన అమ్మాయి గారి పెళ్లి బట్టలన్నీ కళామందిర్లోనే కొనాలి. అబ్బా, కళామందిర్ కళ్యాణి. నేను చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసులేండి, అమ్మాయి గారి పెళ్లి బట్టలన్నీ మీరు అక్కడే కొంటారని. చూడు తల్లి, లోపల ఫోటో ఆల్బమ్ ఉంటుంది, తీసుకురా. అలాగేనండి. కావ్య, ప్రియా పెళ్ళైన వెంటనే నీ పెళ్లి కూడా చేసేద్దాం అనుకుంటున్నాను. వావ్, రైట్ డెసిషన్ నాన్న. ర్యాంకులు మెరిట్లు అని ఎంతకాలం చదువుతాం? ఎంచగ్గా పెళ్లి చేసేసుకొని 2 పిల్లల్ని కన్నేస్తే ఉంటుంది మాజా. ఇదిగోండి అయ్యగారు ఆల్బమ్. రేయ్, ఆ, ఇప్పటి వరకు 19 సంబంధాలు చెడగొట్టావు. చూడరా, వీడిని కాదంటే చంపేస్తాను నిన్ను. అబ్బాయి చాలా బాగున్నాడు. బాగా సన్నగా ఉన్నట్టున్నాడు. హే, నోర్ము ఇవే. చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. భరత్ వర్మ, తండ్రి పేరు సూర్యనారాయణరాజు. అరుణాచల్ ప్రదేశ్ లో నీతో కలిసి పనిచేశాట. సూర్యనారాయణరాజు కొడుక వీడు? అవునరా. ఓహో, మేజర్ పద్మపాణి ఆచార్య యూనిట్ లో కూడా పనిచేశాట్రా వీడు. ఓకే. 26 ఇయర్స్ కే కెప్టెన్ అయ్యాట. ఐ సీ. కాశ్మీర్ లో టెర్రరిస్టులను పట్టుకోవడంలో ఇతని స్ట్రాటజీస్ చూసి ఇండియన్ గవర్నమెంట్ ఇతనికి శౌర్య చక్ర మెడల్ కూడా ఇచ్చిందిరా. ఇప్పుడు చెప్పరా, నీ కూతురికి ఇతను పెర్ఫెక్ట్ మ్యాచ్ కదా? వీడు మనకు షూట్ అవడరా. 20. రేయ్, నీ కూతురికి పెళ్లి సంబంధాలు తీసుకురావడం కన్నా ఈ పిల్లలతో పజిల్స్ ఆడుకోవటం బెటర్ రా. రే రెండ్రా 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 రెండ్రా. నేనిప్పుడు మీకు పజిల్ చెప్తాను, దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఒక రాకుమార్తెని 3 దొంగలు బంధించి ఉంచారు. ఒక రాకుమారుడు వచ్చి రక్షించాడు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించింది. మరోవైపు ఆమె తండ్రిని అడవిలో దొంగలు బంధిస్తే ఇంకో యువకుడు రక్షించాడు. అప్పుడు ఆ రాజుగారు నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నారు. ఒకవైపు రాకుమార్తె ప్రేమ, మరోవైపు రాజుగారు చూసిన సంబంధం. ఇప్పుడు ఏం చేస్తుంది? చిన్ను, నాకు సంబంధాలు చూస్తున్నారు. మన విషయం చెప్పిన తర్వాత ఇంకా చెప్పలేదు. కనీసం నీకు పెళ్లి చేసిన తర్వాత చెప్తావా? జోక్స్ వద్దు, నాకు టెన్షన్ గా ఉందిరా. సరే, నేను వస్తున్నాను. వద్దు, నేనే చెప్తాను. నాన్నకి ఇప్పుడే చెప్పేస్తాను. అయినా మన విషయం చెప్పడానికి నీకు ఎందుకు అంత భయం? భయం కాదు, అదేదో తెలీదు. నా మాట విని వెంటనే వెళ్ళి చెప్పే. నా గుడ్ లక్ చెప్పు. ఆల్ ది బెస్ట్. నాన్న, కళ్యాణి, నాన్న ఎక్కడున్నారు? అయినో అమ్మగారు. ఏంటి? అబ్బా, అయినో అని చెప్పాను కదండి అమ్మగారు. నాన్న, యా, వాట్సాప్? నిజంగానే సంబంధాలు చూస్తున్నారా? నాకు చెప్పకుండానే? ఇంతవరకు నీకు చెప్పదగ్గ మ్యాచ్ ఒక్కటి కూడా రాలేదురా. నిజంగా వచ్చుంటే నీకు చెప్పేవాను కదమ్మా. నా రెజిమెంట్ లో నేనే టఫెస్ట్ పర్సన్ని. ఎవరినన్నా సెలెక్ట్ చేయాలంటే వాడు పర్ఫెక్ట్గా ఉండాలంతే. నా సర్వీస్లోనే అంత పర్టికులర్గా ఉన్నానంటే నా అల్లుడి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఆ పరీక్షలన్నీ పెడతావా?
ఒకవేళ నీకు తెలియకుండా నేనే డెసిషన్ తీసేసుకుని ఉంటే చిన్నప్పటి నుంచి నాకు చెప్పకుండా ఏమైనా చేసావా మరి నువ్వు నాకు చెప్పకుండా డెసిషన్. హే చిన్ను, ఏమన్నారు? ఏమైంది? కావ్య పెద్ద స్కెచ్ వేసింది. చెప్పేసావా? నువ్వేం కంగారు పడకు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నాకు జస్ట్ 1 డే టైం ఇవ్వు చాలు. సరే. ఓకే, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఏం స్కెచ్ అయి ఉంటుంది? దీపు, ఏంటి? మన పెళ్లి సంబంధాలు మనమే వెతుక్కుంటే పోలా? మన అనకు, మా ఆయన ఒప్పుకోడు. నీకు అను. ఆ? పేరేంటి? కార్తిక్. రొమాంటిక్ గా ఉంటాడా? చాలా మంచి ఫ్యామిలీ బాబాయ్. అతని ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ నాన్నగారు డెప్యూటీ కలెక్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. ఇంతకీ ఎంత సంపాదిస్తాడు అతను? 6 lakhs per annum బాబాయ్. మంచి ఇన్కమ్ ఉంది. తనకు కూడా షేర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంతకీ మన వాళ్ళేనా? హ్యాపీని మన వాళ్ళే. వాళ్ళది భీమవరం, హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అతను అన్ని విధాలా పర్ఫెక్ట్ గానే ఉన్నాడు. ఇంకా ప్రాబ్లం ఏంటి? మన ఫ్యామిలీలో డెసిషన్ మేకర్ ఎవరు? అన్నయ్య. అన్నా మరి ఎవరు చెప్తారు? నా వల్ల కాదు తల్లి, అన్నయ్యతో చెప్పటమే. అమ్మో, ఎవరి వల్ల కాదు. అరే దొరబాబు, అన్నయ్య. అక్కరాదు కానీ కలవాలి. పోదాం పద. అవునవును, పద. పదండి, చదువుకోండి. అన్నయ్యతో ఏ విషయమైనా ధైర్యంగా భయం లేకుండా మన ఫ్యామిలీలో చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు. ఎవరు? అదే చేయగలిగితే ఇంత గొడవ ఎందుకు? రేయ్, మీ నాన్న మంచి మూడ్ లో ఉండగా చూసి చెప్పేసి. మీరెప్పుడు షేర్స్ అకౌంట్స్ అంటూ మాట్లాడండి, ఆయన మూడ్ చాలా బాగుంటుంది. నేనేం కాదు, ఊళ్ళో అడ్డమైన విషయాలన్నీ చెప్పి అన్నయ్య మూడు పాడు చేసేది చిన్నయ్యే. అమ్మ పెద్దమ్మ వంట చేస్తే ఇంకా పెద్దనాన్న మూడు అంతే. రేయ్, మా వంట గురించి మాత్రం కామెంట్ చేయకు. మీరు సరిగ్గా చదువుకోరు, ఆయన మూడంతా పాడు చేస్తారు. ఆపండి, ఇలా మనలో మనమే గొడవ పడితే ఎలా? ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకోవటం బాగా అలవాటైపోయింది. పాపం, అది మన మీద ఎన్ని హోప్స్ పెట్టుకుని మనకి ఈ విషయం చెప్పింది. సరే, రేపు నేను అన్నయ్యతో షేర్స్ గురించి గానీ అకౌంట్స్ గురించి గానీ ఏం మాట్లాడను. రేపు ఊళ్ళో గొడవలేవి నేను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళాం. మేము బావగారికి ఇష్టమైన ఫుడ్ చేసి పెడతాం. మేము రేపు అల్లరి చేయకుండా చదువుకుంటాం. ఏరా బండి? యా ప్రామిస్. రేపు ఉదయాన్నే అన్నయ్య లేవగానే రే దొరబాబు, ఏవో అకౌంట్స్ చూడాలనో చూద్దామా? అబిబే,
లేదు లేదు ఇవాళ ఏం లేదు ఏం లేదు. కార్తీక్ వచ్చాడా? కార్తీక్ వచ్చాడా? కార్తీక్ వచ్చాడా? కార్తీక్ వచ్చాడా? నేను చూస్తా తప్పు అంటే వీడేంటి ఇలా ఉన్నాడు? కావ్యమ్మా కావ్యమ్మా, ఎవరో కార్తిక్ గారంటమ్మా మీకోసం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎవరు? కార్తిక్ గారంటమ్మా. అయ్యో చిన్ను. Going down, people, it's your boy Fat Man in the building, ripping it up, yeah. పక్కకు జరగండి. హాయ్ కార్తీక్, నువ్వు వచ్చేసావా? చాలా మంచి పని చేసావు. నానా, కార్తీక్ నా ఫ్రెండ్. హలో అంకుల్. హలో, బయట నుంచో పెట్టాయంటమ్మా, లోపల తీసుకెళ్ళు. అలాగే. మూవ్ జెర్సీ, మూవ్ జెర్సీ. నెమ్మదిగా నెమ్మదిగా. వీళ్ళందరినీ తర్వాత పరిచయం చేస్తాను కానీ ముందు లోపల పద. వావ్, బ్యూటిఫుల్ ప్లేస్. వచ్చేసావా? ఏ ఇంకా చెప్పలేదు కదా? సగమే చెప్పాను. చెప్పాలి కార్తీక్. నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను కాఫీ తీసుకొస్తాను. దాని గురించి ఏమనుకుంటోంది అసలు? మనందరినీ పిచ్చోళ్ళని చేసింది. అదిగో వస్తుంది, దాని సంగతి ఏంటో చూద్దాం. చూడండి మహాతల్లి, ఏం తెలియనట్టు ఎలా వచ్చిందో. ఏంటి ప్రాబ్లం ఏంటి? వాడి గురించి మాతో అబద్ధం ఎందుకు చెప్పావు? నేను అబద్ధం ఏం చెప్పాను? మంచి ఫ్యామిలీ అని చెప్పాను, మన వాళ్లే అని చెప్పాను, షేర్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను, రొమాంటిక్ గా ఉంటాడని కూడా చెప్పాను. నేనేం చెప్పలేదో చెప్పండి. తన గురించి నేను మీకు అన్నీ చెప్పాను. వాడు లావుగా ఏమీ లేడు, కొంచెం బొద్దుగా ఉన్నాడంతే. ఏంటి బొద్దుగా ఉన్నాడా? ఒకసారి వాడిని వేయింగ్ మిషన్ మీద నుంచోపెట్టు, తెలుస్తుంది. బొద్దుగా ఉన్నాడంట, బొద్దుగా ఉన్నాడు. బయటికి వెళ్ళి ఆడుకోండి. ఏంటి, ఏదైనా గొడవ? నేను చెప్తుంటే నమ్మట్లేదు, చూడు వాళ్ళు. మనం 2 hours లో తిరిగి వచ్చేస్తామంటే నమ్మట్లేదు. వచ్చేస్తాం కదా? ఏమో నాకేం తెలుసు. అయినా ఎక్కడి నుంచి? చెప్తానుగా పదా. అంకుల్, ఆ గన్ ఏంటది? అదా మా నాన్నగారు నిజాం ఓహో, నవాబ్ పిట్లు కొట్టేదా? మా అన్నయ్య సంగతి వదిలేవే. కార్తీక్ మాకే నచ్చలేదు. ఏం చూసి అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావే నువ్వు? ఏం చూసి మీరు వద్దంటున్నారు? నువ్వు వెలకలా ఉన్నావు, వాడేమో ఏనుగులా ఉన్నాడు. అరే, అతను చూసిన తర్వాత కూడా మేమందరం ఒప్పుకుంటాం అనుకుంటున్నావా? అసలు అతను లావుగా ఉన్నాడన్నది ఒక్కటే పట్టుకున్నారేంటి మీరు? ఏ లావుగా ఉంటే మనిషి కాదా? నాకు అతని క్యారెక్టర్ నచ్చింది, అతని మెంటాలిటీ నచ్చింది. అంతెందుకు, అతనిగానే నాకు నచ్చాడు. దాట్స్ ఇట్. నువ్వు ఏమన్నా చెప్పవే, మీ నాన్న ఒప్పుకున్నా మేం ఒప్పుకోం. ఈ పెళ్లి మాత్రం జరగదు. మా అమ్మే బ్రతుకుంటే నన్ను అర్థం చేసుకునేది. మీరంతా ఊరుకోండి. అది కాదురా కావ్య, మేం చెప్పేది కూడా కొంచెం అర్థం చేసుకో. నీకోసమే కదా మేము చెప్పేది. అతను నీకు నచ్చుండొచ్చు గానీ మరీ అంత బండగా. అదే బొద్దుగా బొద్దుగా. సరే, ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్తీక్ లావుగా ఉంటాడు కాబట్టి, ఐ మీన్ బొద్దుగా ఉంటాడు కాబట్టి అన్నయ్యని కన్విన్స్ చేయాలంటే ముందు అతను సన్నబడాలి.
వద్దురా, నువ్వు ఏ అటెంప్ట్స్ చేయొద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే నాకు కావాలి. అన్ని ట్రయల్స్ ఫెయిల్ అన్నమాట. ఏదో ఒకటి చేద్దాంలే, డోంట్ వరీరా. ఇంతకీ ఇది మీ నాన్నకి ఎలా చెప్తావ్? అయినా మీ నాన్నకి మన విషయం చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నారు? స్ట్రైట్ గా వెళ్ళి చెప్పేచ్చు కదా. దేవుడో, మా ఫాదర్తో నేను డీల్ చేస్తున్నాను కార్తీక్. మేం ట్యాకిల్ చేస్తాం కదా. అది కాదు కావ్య, నేను చెప్పేది. ప్లీజ్ కార్తీక్, నువ్వు వెళ్ళు. డోంట్ వరీ. ఐడియా ఏంటది? ముందు వాడిని ఇక్కడి నుంచి పంపించేవే. టెన్షన్ భరించలేక చచ్చిపోతున్నాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇది కొంచెం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమేరా. మీరు ఇక్కడ ఆలోచిస్తూ ఉండండి, వాడు అక్కడ పెద్దనాన్నతో మాట్లాడేస్తూ ఉన్నాడు. చిన్ను, సర్వనాశనం అయిపోయింది. చెప్పేశావా? చెప్పేశాను. ఏ నేను ఇలా భయపడతాను అనుకున్నావా? సరే, నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. నాన్న, ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక 1 year నుంచి సఫర్ అవుతున్నాను. ఇది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేనేమన్నానని? ప్రియ పెళ్ళి అవని తర్వాత మాట్లాడుకుందాం. వచ్చాడు, 4 రోజులు ఉండి. సరేనా? చూసారా, మీ అందరూ అనవసరంగా భయపడ్డారు. స్ట్రైట్ గా చెప్తే ప్రాబ్లమ్స్ అన్నీ అవే సాల్వ్ అవుతా అంటే వినలేదు. నేను చెప్తే ఆయన చాలా కూల్గా రియాక్ట్ అయ్యారు. నీ కూతురు తీసుకొస్తే మాత్రం వాణ్ణి తన్ని తరిమేయకుండా ఇంట్లో ఎలా పెట్టుకున్నావురా? వాడంటే దానికి ఎంత ఇష్టమో దాని కళ్ళల్లో చూశానురా. అందుకే నేనేమన్నా అంటే అదేం చేసుకుంటుందో అని భయపడ్డాను. అందుకే ఏం చేయలేకపోయాను. చిన్నప్పటి నుంచి దానికి టెడ్డీ బేర్లు అంటే ఇష్టం అని కొనిచ్చానురా. ఇప్పుడు పెద్ద టెడ్డీ బేర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలారా చచ్చేది? హలో నాన్న, చెప్పమ్మా. ఒకసారి ఇంటికి రండి నాన్న. మళ్ళీ ఏమైందిరా? ఆయన సంగతి మీకు తెలిసిందేగా. మళ్ళీ నాకు ఆయనతో గొడవైంది. 2 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకో తల్లి. రేపు నేను వచ్చి మాట్లాడతాగా. నీ కూతురా? మళ్ళీ ప్రాబ్లం రా. అది ఇష్టపడిందని ఏమీ ఆలోచించకుండా వాడికే ఇచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడేమో అది బాధపడుతోంది. నువ్వు చెప్పింది కరెక్టేరా. ఆడపిల్లలకు ఆ ఏజ్లో ఇష్టాలు ప్రేమలు తప్ప మరి ఏమీ తెలియదు. అందుకే పెళ్లి విషయంలో డెసిషన్ మాత్రం మనమే తీసుకోవాలిరా. లేకపోతే ఇదిగో నా కూతురు చూసి నేను బాధపడుతున్నట్టే బాధపడాల్సి వస్తుంది. ప్రియ పెళ్లి సంబంధం ఒప్పుకోవడానికి మనం అంతా ఎంతగా ఆలోచించాం. అవును, కావ్య లైఫ్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు అసలు. కావ్య చెప్పినట్టు మనందరం తను లావుగా ఉన్నాడన్నది ఒకటే ఆలోచిస్తున్నామేమో. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. కరెక్ట్ ఇంప్రెషన్, అవునా కదా? పెళ్లికి ముందు ఈయన ఫోటో చూసినప్పుడు చాలా రఫ్ గా ఉంటారనుకున్నాను, కానీ ఆయన సాఫ్ట్ అని తర్వాత తెలిసింది. అవునవును, నేను కూడా ముందు ఈయన చాక్లెట్ బాయ్ అని అనుకున్నాను. నాతో ఎప్పుడు అనలేదు. చూసారా, మనమే మన ఒపీనియన్స్ ఎలా మార్చుకున్నామో. అన్నయ్య ఎలాగో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడు కదా. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా కావ్య హర్ట్ అవ్వకుండా చూసుకోవాలి. హాయ్ కార్తిక్. హాయ్. ఏంటి అప్పుడే పడుకున్నారు? లేవండి. ప్లీజ్ పడుకోని. అంతాక్షరి ఆడదాం అందరం. అబ్బా బోర్. ముందు లేవండి. అబ్బా
పోనీ ఇంకేదైనా సినిమా డైలాగులు అంతాక్షరి? సరే మీరు ఆడలేని అంటున్నారు కదా, ఓకేలే. లేవన్రా. మనం ఆడలేమంటాడా? వాడికి మనం ఏంటో చూపియాలి. మరి పెద్దనాన్న వస్తే ఆ బండోని మీద తోసేద్దాం. ఓకే. సరే ఆడతాం. అరే బంటి. ఏంటి కార్తీక్, మొత్తానికి అందరినీ నిద్రలేపు తీసుకొచ్చావు. బాల్. బాలకృష్ణ 1 2 3. అరే వీర్రాఘవరెడ్డి, మీ ఇంటికి వస్తా, మీ నచ్చింటికి వస్తా, కత్తులతో కదరా కంటి చూపుతో చంపేస్తా. రజనీకాంత్. నానా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గానే వస్తుంది. సోను సూద్. ఒరేయ్ బంటి, అరుంధతిలో డైలాగ్ చెప్పే. వసే అరుంధతి, నీకు పెళ్ళ నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదలా. బాలీరా. అమ్మో మీరు అన్ని పాత డైలాగ్స్ చెప్తారు. జెనీలియా 1 2. ఓకే ఓకే ఓకే, వీలైతే 4 మాటలు, కుదిరితే ఒక కప్ కాఫీ. మహేష్ బాబు 1 2 ఓకే ఓకే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడి పండుగాడు నేనే. ఏంటి చిరంజీవి 1 2 3. చేయి చూడు ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. కమాన్ ఆపిల్ వేయ్. సాయి కుమార్ 1 2 3. ఓడిపోయాడు 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 ఓడిపోయాడు. హ్యాపీ బర్త్డే కావ్య. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే కావ్య. హ్యాపీ బర్త్డే రా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. నీ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్స్ నాన్న. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆంటీ ఉన్నారా అంకుల్? ఆంటీయా? ఆంటీ గుడికి వెళ్ళిందమ్మా. కూర్చో, ఒక్క నిమిషం వస్తా ఇప్పుడే. బార్నవిటా అమ్మా, తీసుకో. థ్యాంక్స్ అంకుల్. ఎలా ఉందమ్మా? బానే ఉంది గాని ఇదే ఏదోలా ఉంది. ఆర్ట్ పేరు కదా. చాలా. అదే నీకు చెప్పాలనుకున్నాను. అందుకే ఈడు జోడు అంటారు. కావ్య, పెళ్ళనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రా. కెరీర్ విషయంలో తొందరపడితే పడచ్చేమో కానీ లైఫ్ పార్ట్నర్ విషయంలో తొందరపడితే మాత్రం జీవితాంతం బాధపడాల్సి ఉంటుందమ్మా. అంకుల్, మీరు ఆంటీతో హ్యాపీగానే ఉన్నారుగా? ఎలా ఉన్నావా? బాగున్నా ఆంటీ. పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్స్. నీకెలా తెలుసు? తెలుసమ్మా, అయ్యగారు భలేవారమ్మా. ఆయన రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నారమ్మా. ఎందుకు? ఇంకెందుకమ్మా, నీకు గిఫ్ట్ కొనాలని.
నీ కూతురు డీప్ లవ్లో ఉందిరా. లావుగా ఉన్న నా భార్యను ఎగ్జాంపుల్గా చూపించి నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంకుల్ అని అడిగింది. నీ కూతుర్ని నిలదీయకుండా కరెక్ట్గానే డీల్ చేసావురా. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. భయపడకు, ఇందులోంచి మన అమ్మాయిని ఎలా బయటికి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ డాక్టర్ ఎక్కడున్నాడు? ఏంటి మీ పెద్దనాన్నకి ఏమైంది? ఇది జనరల్ హెల్త్ చెకప్. మంత్లీ వన్స్ ఇంట్లో అందరికీ జరుగుతుంది. ఇది పెద్దనాన్న రూల్. ఏంట్రా బీపీ ఇలా సడన్ గా రైజ్ అవుతోంది? డాక్టర్ కార్తిక్, కార్తిక్ డాక్టర్. ఓకే, బీపీ నార్మల్. డాక్టర్, ఏంట్రా? మా ఫ్యామిలీలో ఎప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయలేదు కదా? కొలెస్ట్రాల్ టెస్ట్ ఎప్పుడు చేయలేదు. పైగా కొలెస్ట్రాల్ చాలా డేంజరస్ రా. హార్ట్ డిజీజ్ కి అది కూడా ఒక మెయిన్ రీజన్. సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసేద్దాం అందరికి. చేసేద్దాం. అనగనగా ఒక రాజు, ఆ రాజుకేమో 7 కొడుకులు. మొత్తం కావ్య, అమ్మ కావ్య, రిపోర్ట్స్ వచ్చాయి. నాన్నలేడా ఇంట్లో? ఉన్నారు అన్నయ్య. వస్తున్నా. ఏంట్రా ఏంటా కంగారు? చాలా మంచిదేంద్రా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించడం. నాకు తెలుసురా, అందుకే చేయించమన్నా. మరి ఎలా నెగ్లెక్ట్ చేసావురా? నాకు కూడా అతను మొన్నే పరిచయం. నువ్వు కేర్ తీసుకోవడానికి అతను పరిచయం అవడానికి ఏమిట్రా సంబంధం? అతని హెల్త్ పొజిషన్ నాకెలా తెలుస్తుందిరా? నీ బొందా, నేను చెప్తున్నది నీ గురించి. నాకా? రిపోర్ట్లు ఏమో మారంటే సరిగ్గా చూడు. రిపోర్ట్సే మారలేదురా, కరెక్ట్ రిపోర్ట్సే. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకు. రే, నాకెలా రా కొలెస్ట్రాల్ ఉంటుంది? వాకింగ్ చేస్తున్నాను, సన్నగున్నాను. సన్నగా ఉంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, లావుగా ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని ఎవడరా చెప్పింది? తప్పుడు అభిప్రాయం అది తెలుసా? దానికి మీరు ఇద్దరే లైవ్ ఎగ్జాంపుల్. అతను చూడు, లావుగా ఉన్నాడు, కొలెస్ట్రాల్ నార్మల్ గా ఉంది, హెల్దీగా ఉన్నాడు. నువ్వు సన్నగా ఉన్నావు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? సరే అయితే నీ రిపోర్ట్స్ చూడు. ఏదంకల్? చూడమ్మా, హెచ్డిఎల్ చూడు. ఇక్కడ డాక్టర్, అన్నయ్యకి ఏం పర్వాలేదుగా? ప్రస్తుతానికి ఏం పర్వాలేదు. రా, కొలెస్ట్రాల్ లెవెల్ ఎలా తగ్గించాలో చెప్తాను. ఆ టెడ్డీ బేర్ గడికి గ్యాస్ట్రిక్ ట్రబుల్, స్టమక్ క్యాన్సర్ ఉండే ఉంటుంది. డాక్టర్ని పిలిపించాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. నీకు బీపీ ఉందని తెలిసింది కదరా? ముందు లేదు, ఇప్పుడు ఆడి వల్ల వచ్చింది. వాడు దొరుకుతాడు అనుకున్నాను, నువ్వు దొరుకుతావని నాకేం తెలుసు? వాడిని ఎలా రా ఇక్కడి నుంచి తరివేయడం? లక్ష్మీపతి, వెయిట్ అండ్ సీ. నమస్తే భాస్కరం గారు. నమస్తే. రండి కూర్చోండి. కార్తీక్, నిన్ను ప్రశ్న అడగనా? అడగండి. మోడర్న్ లైఫ్లో మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది ఏమిటయ్యా? మనీ. ఎలా? మనం కంఫర్టబుల్ గా బతకాలన్నా, ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాలన్నా అంత ఎందుకండి, రిలేషన్షిప్స్ కూడా మనీతోనే లింక్డ్. యు ఆర్ రైట్. కానీ ఒక్కోసారి బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఏమీ చెప్పలేమయ్యా, మన చేతిలో ఏమీ లేదు. ఏమైందండి? మీరేమైనా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారా? చీచీ, నాకేం కాలేదయ్యా, మన లక్ష్మీపతికే. ఆయనకేమైందండి? ఆయనకేం కాలేదు. ఆయనతో ఉంటే మనకవుతుంది. ఉన్న ఆస్తి అంతా కోర్టు గొడవల్లో పోయిందయ్యా. వాడు మాత్రం ఈ విషయం ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి బతికేస్తున్నాడు. ఉన్న కాస్త డబ్బు ఇదిగో ఈ ఇంటి మీద ఖర్చు పెట్టాడు. నిజంగానా? నా మీద ఒట్టయ్యా బాబు. అందుకే ఈ మధ్య వాడితో నే కలిసి తిరగటంలా. అవసరమైతే తప్ప మాట్లాడలేదు కూడా. ఏదో ఒక రోజు పొద్దున్నే వచ్చి ఓ 10 లక్షలు అప్పు అడిగాడు అనుకో, ఫ్రెండ్షిప్లో కాదనలేం కదా. ఇదంతా నీకు తెలీదు, అందుకే ఏదో జాగ్రత్తగా ఉంటామని చెప్తున్నాను.
మర్చిపోకండి ఆ డెకరేషన్లో కరెక్ట్గా చేసే వాళ్ళకి పురమాయించాలండి. ఆ తర్వాత మన ప్రియ పెళ్లిలో అన్ని రకాల నాన్ వెజ్లో ఉండాలి అక్కిరాజ్ గారు. మర్చిపోకండి. సరే. కార్తిక్ విషయం నాన్న మీ ఎవరితోనూ మాట్లాడలేదా? అదే మాకు అర్థం కావడం లేదు. ఏం జరిగినట్టే చాలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు బావగారు. ఏం మాట్లాడినా ప్రియా పెళ్లి విషయం మాత్రం మాట్లాడుతున్నారే కానీ కార్తీక్ విషయం మాత్రం ఎత్తడం లేదే. అంటే నాన్న ఏదో ప్లాన్ చేస్తున్నారు. మొన్న కొలెస్ట్రాల్ టెస్ట్ దగ్గర సేవ్ అయ్యాడు గాని ముందు కార్తీక్ ఇక్కడి నుంచి పంపించేవే. కార్తిక్ నీ గురించి వస్తున్నాను. నేను నీ గురించే వస్తున్నాను. ఏ ఎందుకు ఊరెళ్ళిపోతావా? టికెట్ తీసేనా? మీ నాన్న ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నీకు తెలుసా? ఏ కట్నం అడుగుతావా? మీకెవరికి అర్థం కావట్లేదు. లైఫ్ అంటే లగ్జరీసే కాదు కావ్య, లయబిలిటీస్ కూడా. ఫ్యామిలీ అంటే పండుగలు వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి. సినిమా చూసి వచ్చావా? నేను ఎక్కడికి వెళ్ళను, ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటాను. ఏ అవును, మీ ఇంట్లో పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యగారు ఏంటి? అయ్యగారు మీరు బాగున్నప్పుడు నేను జీతం తీసుకుంటానండి. ఆయన దుబాయ్లో బాగానే సంపాదిస్తున్నారు, నాకేం పర్లా, నేను బాగానే ఉన్నానండి. చాలరా కావ్య, తిను కార్తిక్, కొంచెమే చాలు. చూస్తున్నావు తినే తినవే. మరి నెయ్యి తర్వాత వేస్తానులే. తర్వాత కళ్యాణి, మండువాల ఫ్యాన్స్ అయి ఊరుకునే తిరుగుతున్నాయి, చూస్తే ఎవరూ లేరు. నేను ఆఫ్ చేసేసాను. అలా కరెంట్ అయి వేస్ట్ చేయకండి. రేపు నుంచి వేడి నీళ్లు గీజర్తో కాయొద్దు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, అనవసరమైన ఖర్చు. తాటిమట్లో ఎండు కొబ్బరాకులు ఎవరు పడితే వాళ్ళు పట్టుకుపోతున్నారు, వాటితోనే నీళ్లు కాయి. ఇలా చేస్తే మనం ప్రతి నెల 300 కరెంటు మీద సేవ్ చేయొచ్చు. సరేనా? అలాగే బాబు. అంకల్ ఒకసారి ఇటు రండి, ఇటు రండి అంకల్. మీరేం కంగారు పడకండి, నేను ఇక్కడ అన్ని సెట్ చేసి వెళ్తాను. భాస్కర్ గారు నాకు అన్ని చెప్పారు. దగ్గరండి. భాస్కర్ గారు మీకు ఫ్రెండే కావచ్చు, కాకపోతే మీరు అనుకున్నంత మంచి వ్యక్తి కాదు అంకల్. పోంచండి. అసలు ఏం చెప్పారో వాడికి? నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టుకు. అసలు ఏం జరిగిందిరా? మా పనోళ్ళు జీతాలు తిరిగి చెడిపోతున్నారు. ఆ టెడ్డీ బేర్ గడమో పొదుపు చర్యలు అంటాడు, పైగా ఆ భాస్కరం మీరనుకున్నంత మంచోడు కాదంటాడేంట్రా. ఇలా అడ్డం తిరిగిందేమిట్రా కదా? నన్ను కొంచెం స్థిమితంగా ఆలోచించుకునేరా. భాస్కరం గారు, రిజిస్టర్ పోస్ట్ ఇంట్లో ఇచ్చానండి. రాజు గారు, నేను విన్నది నిజమేనా అండి? మీరేం భయపడకండి, మన ఊరు మొత్తం మీతోనే ఉంది. ఉంటానండి. ఇదిరా నా పరిస్థితి. ఏం చెప్పావురా వాడికి? కోర్టులో నీ ఆస్తంతా పోయిందని, నువ్వు బికారి అయిపోయావని చెప్పాను. ఏంటి? నాకేం తెలుసురా వాడు ఇంత పెద్ద ఇష్యూ చేస్తాడని. విషయం వినగానే నిన్ను కావిని వదిలేసి పారిపోతాడనుకున్నాను. రే, ఏదోటి చేయరా బాబు, లేకపోతే ఈస్ట్ గోదావరి ప్రజలందరూ చందాలేసి నా కుటుంబాన్ని పోషిస్తామనేలాగున్నారు. సర్లే, నేనే ఏదో ఒకటి చేస్తాను, నువ్వు కంగారు పడ. అసలు నీకేమైంది? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? డైనింగ్ టేబుల్ దగ్గర ఏంటా డిస్కషన్? నీకో విషయం చెప్పాలి.
ఏంటది? అది మీ నాన్నగారికి. కార్తీక్ కార్తీక్ ఒక్క నిమిషం ఇలా రావయ్య, నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఉండు, నేను మళ్ళీ వస్తాను. నీకు గుడ్ న్యూస్ అయ్యా, లక్ష్మీపతి గారి ఆస్తంతా తిరిగి వచ్చేసింది. అదేంటండి, కోర్టులో పోయిందన్నారుగా? హైకోర్టులో నెగ్గాడయ్యా. జడ్జి గారు స్వయంగా ఫోన్ చేసి నాకు చెప్పారు. నా మీద ఒట్టయ్యా బాబు. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి అందరికీ చెప్దాం. అసలు ఆస్తి పోయిన విషయమే ఎవరికి తెలియదు నాన్న. నువ్వు ఎవరికి చెప్పనక్కర్లేదు. కామ్గా ఉండు, మా బుజ్జి తండ్రి కదా. హలో రావు గారు, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. చెప్పండి. అది మరేం లేదండి, మీరేదో ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారని విన్నాను. ఎవరు చెప్తున్నాడండి మీకు ఇలాంటివన్నీ? అయ్యో, మీరు అలా ఇరిటేట్ కాకండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పర్వాలేదు. వెళ్ళి పోస్ట్ పోన్ చేసుకుందాం. మాకేం ప్రాబ్లం లేదు, మేము అర్థం చేసుకోగలమండి. చూడండి, నేనే క్రైసిస్ లోని లేను. ఎవరు చెప్పిన మాటలు వినకండి. ప్రియ పెళ్లి అనుకున్న టైంకి చాలా గ్రాండ్ గా జరుగుతుంది. సరేనండి? సరే, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే ఓకే. ఇక్కడున్నారా? మీకోసం అంతా వెతికాను. ఇదిగోండి, తినండి స్వీట్. ఓ, మీరు డయాబెటిక్ కదా? నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీ ఆస్తి అంతా తిరిగి వచ్చేసినందుకు. తినండి. ఒక స్టూపిడ్ ఇడియట్. ఏంటా వెకిల్ నవ్వు? ఏమన్నానో అర్థమైందా? బాగా అర్థమైంది అంకుల్. ఏమర్థమైంది? మీకు నేను నచ్చానని. ఎవరైనా బాగా నచ్చిన వాళ్ళని, ఇష్టం ఉన్న వాళ్ళనే కదండి ఇలా తిడతారు. ఎవడ్రా చెప్పాడు నువ్వు నాకు నచ్చావని? నా కూతురు ఫ్రెండ్ గానే నిన్ను నేను యాక్సెప్ట్ చేయలేను. అలాంటిది నా అల్లుడుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావు? ఎప్పుడైనా నీ పర్సనాలిటీ చూసుకున్నావా? Idiot. అసలు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు మేము ఫ్యామిలీ ఫోటో దిగాలంటే ఎక్కడ నిలబెట్టాలి నిన్ను? ఆ ఫ్రేమ్ లో కూడా పట్టవే నువ్వు. నాకు నా కూతురికి మధ్య బండరాలే తగలటం. దాన్ని ఏమి అనలేక నోరు మూసు కూర్చున్నాను. ఏదో ఒక రోజు నా కూతురే నిన్ను చొక్కా పట్టుకుని బయటికి గంటేస్తుంది, చూస్తూ ఉండు. Idiot, brainless fellow. ఏంటి, మొత్తం ఊరంతా తిరిగేసి వచ్చావా? ఉండు, కాఫీ తెస్తాను. మీ నాన్నకి నేను నచ్చలేదంట. ఇందులో సర్ప్రైజ్ ఏముంది కార్తీక్? అందరికీ తెలిసిన విషయమే కదా. అడ్డమైన తిట్లు తిట్టాడు తెలుసా? నేను చాలా హర్ట్ అయ్యాను. చిన్ను, నేను మీ నాన్నని మన పెళ్లికి కన్విన్స్ చేయలేను అనిపిస్తుంది కావ్య. నువ్వు చాలా ఈజీగా కన్విన్స్ చేయొచ్చు కార్తీక్. ఎలా? ఆర్మీ వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా ఈజీ. నిజం. మా డాడీని నేనే కన్విన్స్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వు వచ్చేసావు. సర్లే, ఇక నువ్వే డీల్ చేయాలి కదా మరి. చిన్ను, మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకోవడం కోసం తాతయ్య నొప్పించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? చివరికి తాతయ్య ఒప్పుకున్నాడు. మా తాతయ్య మా నాన్న కన్నా చాలా క్రిటికల్ పర్సన్. నీ గురించి నీకు తెలియదు చిన్ను. నన్నే నువ్వు ఇంప్రెస్ చేయగలిగింది మా నాన్నని ఇంప్రెస్ చేయడం నీకెంత పని చెప్పు. నువ్వు స్ట్రాటజీస్ వేస్తావే, అవన్నీ అప్లై చేయి. సింపుల్. అవునా? నాన్న, నేను మీకు టెన్షన్ క్రియేట్ చేస్తున్నానా? ప్రియా మ్యారేజ్ అయిన తర్వాత మాట్లాడదాం అన్నారు కదా. మీరికి వరీ కావద్దు నాన్న. నేను కూడా ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను హైదరాబాద్ వెళ్తాను.
వెరీ గుడ్ వెళ్ళరారా. ఒరేయ్, హైదరాబాద్ వెళ్ళాక వాళ్ళిద్దరు అక్కడ పెళ్లి చేసేసుకుంటేను. చచ్చా, నా కూతురు నాకు చెప్పకుండా అలా చేసుకోదరా. చేసుకుంటుందట్టవా? ఏమో. కార్తీక్, హలో అంకుల్, చెప్పండి. ఫ్రీగా ఉన్నావా? ఫిషింగ్కి వెళ్తున్నాను, వస్తావా? వస్తాను అంకుల్. కమా. రాజోల్ చాలా బాగుంది అంకుల్. బాగుంటది బాగుంటది. నేను ఎప్పటికైనా ఇక్కడే సెటిల్ అవుతాను. ఆహా, మనకిప్పుడు పులస చేప పడుతుంది అంటారు అంకుల్. ఏ నాకు చాలా ఇష్టం. కార్తీక్, నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరండి. కర్మ. అంటే కావ్య నిన్ను నో అందనుకో, ఇంకొక ఆప్షన్ ఉండాలి కదా నీకు. తానెందుకంటుంది? అందనుకో, మనసు మారి ఏమో చెప్పలేం కదా. అందంకుల్, ప్రేమ అంటే నమ్మకం కదండి. నిన్ను అడ్డమైన తిట్లు తిట్టాను కదా, అయినా ఇక్కడి నుంచి నీకు వెళ్ళిపోవాలనిపించలేదా? అనిపించిందండి. నేను వెళ్ళిపోదామనే అనుకున్నాను, కానీ కావ్య నన్ను కన్విన్స్ చేసింది. నేను తన్నే కన్విన్స్ చేయగలింది, మిమ్మల్ని ఎందుకు కన్విన్స్ చేయలేనని అంత కన్విన్సింగ్ గా చెప్పేసరికి నేను కన్విన్స్ అయ్యి ఇక్కడే ఉండి మిమ్మల్ని ఎలాగన్నా కన్విన్స్ చేద్దామని నేను కన్విన్స్ అయ్యాను అంకుల్. Oh God. అయ్యో పడిపోయింది అంకుల్. ఇది కూడా అది కూడా. అరే, ఫోన్ ఉంది. ఇక్కడ కూడా సిగ్నల్స్ ఉన్నాయి అంకుల్. రిలయన్స్. ఏమైంది? చార్జ్ అయిపోయింది. ఒకసారి ఆ గొడుగిట్ ఇవ్వండి. నేనేమన్నా? ప్లీజ్ అంకుల్, ఒకసారి ఇవ్వండి. తీసుకో తీసుకో తీసుకో. నువ్వేంటి? ఏం కంగారు పడకండి అంకుల్, గొడుగుని తెరచేపలా వాడుతున్నాను అంతే. మనం సేఫ్ గా ఒడ్డుకెళ్ళిపోతాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.